బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రైతు బంధు రుణమాఫీ ఉద్యోగుల డీఏకు ఈసీ బ్రేక్ ఇచ్చారు. రైతు బంధు రుణమాఫీ నిధులు విడుదల చేయొద్దని ఈసీ అధికారులు ఆదేశించారు. ఇక డీఏలపై టీ సర్కార్ అనుమతి కోరడంతో కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. రైతు రుణమాఫీ, రైతు బంధుపై గతంలో కాంగ్రెస్, బీజేపీలు ఫిర్యాదులు చేసింది. ఇక ఈసీ నిర్ణయంతో ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో రైతు బంధు రుణమాఫీ ఉద్యోగులు డీఏకు ఈసీ బ్రేక్ ఇచ్చారు. రైతు బంధు రుణమాఫీ నిధులు విడుదల చేయొద్దని ఈసీ అధికారులు ఆదేశించింది. ఇక డీఏలపై టీ సర్కార్ అనుమతి కోరడంతో కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. రైతు రుణమాఫీ, రైతు బంధుపై గతంలో కాంగ్రెస్, బీజేపీ ఫిర్యాదులు చేసింది. ఇక ఈసీ నిర్ణయంతో ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ చెప్పండి. హలో రామకృష్ణ చెప్పండి. హలో రైట్ రామకృష్ణ చెప్పండి, అప్డేట్స్ ఏంటి రామకృష్ణ? అయితే తెలంగాణలో రైతు బంధు అంశానికి సంబంధించి కొంత సందిగ్ధత ఏర్పడింది. ఒకనొక కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రతిపక్షాలందరూ కూడా ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ఇక రైతు బంధు వీటన్నిటిని విడుదల చేయాలా లేదా అనే అంశానికి సంబంధించి కొంత సందిగ్ధత అయితే ఏర్పడింది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్టుగైతే రైతు బంధు ఇక రుణమాఫీ అంశానికి సంబంధించి ప్రభుత్వం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల తర్వాతే వీటిని రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఇటు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. మరి ఈ ఫిర్యాదు నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీనికి సంబంధించి మొత్తంగా కూడా ఇకంటే ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నింటిని కూడా ఆబ్దలు చేయాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం కూడా పేర్కొనడం కొంత అధికార పార్టీకి రాష్ట్రాల అధికార పార్టీలకి కొంత ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడ్డాయి. అయితే ఈ ఎలక్షన్స్ తర్వాత వాటిని రిలీజ్ చేసే విధంగా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు కూడా ఇచ్చింది. మరి ఈ నేపథ్యంలో ఇటు అధికార పార్టీ కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి కేంద్ర ఎన్నికల సంఘంతో ఈ రైతు బంధు కానీ రుణమాఫీ అంశాలకు సంబంధించి కూడా చర్చించబోతుంది. రామకృష్ణ, అయితే దీని పట్ల ప్రజలు ఎలా స్పందిస్తున్నారు ఆపేయటం పట్ల? అంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఈ రైతు బంధు, రుణమాఫీ ఇలాంటి వాటికి ఇలా అంటే ప్రజల్ని ప్రలోభ పెట్టేటువంటి స్కీమ్స్ ఇవి. మరి ప్రజలకు లాభం చేకూర్చే స్కీమ్స్ కాబట్టి సాధారణంగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఆ స్కీమ్స్ అన్ని కూడా ఆపేయమంటది, వాటన్నిటిని ఇవ్వడానికి వీల్లేదు అంటది. ఆ తర్వాత ఎందుకంటే ఇస్తే మళ్ళీ దాన్ని ఒక రకంగా ఓట్లు ఆ పార్టీకి వెళ్తాయి కాబట్టి మిగతా పార్టీలకి నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇక కేంద్ర ఎన్నికల సంఘం పక్క ఆధారాలు అంటే నిన్న కూడా ఒక నోటు కూడా రిలీజ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. మరి ఆ నోట్లో కూడా చెప్తుంది, చూసుకున్నట్టుగైతే ఫ్రీ బీస్ స్టాప్ చేయాలి, దాదాపుగా ఫ్రీ బీస్ అయితే ఎక్కడెక్కడ ఇస్తున్నారు వాటన్నిటిని కూడా నిలుపుదల చెయ్యాలి అని చెప్పేసి కూడా పేర్కొంది. మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా తప్పనిసరిగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు పాటించాల్సిందే. ఓటర్ల ప్రలోభాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇటువల్ల అధికార పార్టీకి బెనిఫిట్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అబ్జర్వ్ చేయాలన్నా ప్రజలైతే మాత్రం వెసులుబాటు కలిగించాలా. ఈ రైతు బంధు, రుణమాఫీ అంశాలకు మాత్రం కేంద్రం సహకరించాలా, ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇవ్వాలని చెప్పేసి ప్రజలైతే కోరుకుంటున్నారు. కాకపోతే కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఈ అంశంలో స్ట్రిక్ట్ గా ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కానీ ఈ నిబంధనలు కానీ అమల్లో తీసుకురావాలని చెప్పేసి అధికారికి ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 288 మంది అధికారులను అబ్జర్వర్స్ ఏర్పాటు చేసి ఈ అబ్జర్వర్స్ అందరూ కూడా ఈ స్కీమ్స్ కానీ ఏమి ఇంప్లిమెంట్ కాకుండా చూసుకుంటారు. అలాగే నగదు ప్రవాహం కూడా జనాల్లోకి బాగా విపరీతంగా వెళ్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది 1760 కోట్ల రూపాయల నగదు
సీజ్ చేసింది. ఈ అక్రమ నగదుని, మద్యం కానీ, ఇలాగ ఫ్రీబీస్ అంశాలే కానీ, ఉచిత హామీలు ఉచితంగా అందరికీ పంపిణీ చేయడం కానీ, వీటన్నిటి కూడా ఆపేయడం జరిగింది. మరి ఈ ఒక తెలంగాణలోనే హైయెస్ట్ గా 659 కోట్ల రూపాయల దాకా అక్రమ నగదు పట్టుబడటం, అలాగే డ్రగ్స్ కానీ, మద్యం కానీ వీళ్ళు ప్రవహిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద వస్తాయి కాబట్టి, వైలేషన్ కింద వస్తాయి కాబట్టి వాటన్నిటిని నిలుపుదల చేశారు. అలాగే ఉచితాలు స్కీమ్స్ మొత్తం అన్నిటిని కూడా ఆపేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ అధికార పార్టీ తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఒకవేళ ఎలక్షన్స్ లో అధికార పార్టీ గెలకపోతే ఇది కంటిన్యూ అవుతుందా? కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే తర్వాత ఒక గెలవకపోయినా కూడా తర్వాత వచ్చే ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు బట్టి ఉంటుంది. ఇది ఆల్రెడీ ఇచ్చేసారు. మొత్తం కొంతవరకు అందరికి కంటిన్యూ ఆల్రెడీ పంపిణీ జరిగింది. ఎక్కడైతే పెండింగ్ అయితే ఉన్నాయో ఆ పెండింగ్ వాటి వరకు మాత్రం తర్వాత కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు వాళ్ళు తీసుకునే విధానపరమైన నిర్ణయాలు ఉంటాయి. ఆ విధానపరమైన నిర్ణయాలతో ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.